శ్రీకృష్ణుడికి ఎంతమంది తల్లులున్నారో మీకు తెలుసా? విష్ణువు 8వ అవతారంగా వచ్చిన శ్రీకృష్ణుడు ప్రపంచంలో అన్ని కష్టాలను ఓడించే భగవద్గీత అనే జ్ఞానాన్ని మనకు అందించాడు. పెదవులపై వేణువు, తలలో నెమలి పింఛమున్న శ్రీకృష్ణుని చూస్తుంటే సర్వకళలు ఆయనలో ఉన్నాయని అనిపించక మానదు. శ్రీకృష్ణుడు భూమిపై ఉన్నంతకాలం మానవ సంక్షేమం కోసమే బతికాడు. అంతేకాకుండా కోరి వచ్చిన భక్తుల కోరికలను తీర్చేవాడు. శ్రావణవాసంలోని కృష్ణపక్షం అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రం నందు జన్మించిన శ్రీకృష్ణునికి 2 తల్లులున్నారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ శ్రీకృష్ణుడికి 5 తల్లులున్నారు అన్న సంగతి మీకు తెలుసా, తెలియదా? అయితే వారెవరు? వారి గురించి ఇక్కడ తెలుసుకుందాం. శ్రీకృష్ణుడికి నిజమైన తల్లిదండ్రులు వసుదేవుడు, ఆయన సతీమణి అయిన దేవకి. దేవకి తన సోదరుడు కంసుని చెరసాలలో బంధించి అయిన నేపథ్యంలో చెరసాలలో శ్రీకృష్ణుడు జన్మించాడు. దేవకి 8వ సంతానం ద్వారా కంసుడికి మరణగండం ఉందని తెలుసుకుని దేవకిని ఆమె భర్తను చెరసాలలో బంధించాడు. దేవకి దేవతలకు తల్లి అయిన అతిథి అవతారమని చెబుతారు. అందుకే శ్రీకృష్ణుని నందనుడు, వాసుదేవుడు అని కూడా పిలుస్తారు. దేవకి 8వ సంతానమైన శ్రీకృష్ణుని కంసుడు చంపుతాడు అనే ఉద్దేశంతో శ్రీకృష్ణుని చెరసాల నుండి యశోద వద్దకు చేరుతాడు. యశోద శ్రీకృష్ణుని పెంచిన తల్లి అయిన కన్న తల్లిలా శ్రీకృష్ణుని పెంచింది. శ్రీకృష్ణుడు, యశోద, నందుడు దంపతుల దగ్గర గోకులంలో పెరిగాడు. శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఎన్నో చిలిపి పనులు చేస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో మట్టను తింటున్నాడని మందలించిన యశోదకు తన నోట్లో సృష్టి మొత్తం చూపించి ఆశ్చర్యపరిచేలా చేశాడు. అలా శ్రీకృష్ణుని మందలిస్తూ ఎంతో ప్రేమగా యశోద శ్రీకృష్ణుని పెంచింది. వసుదేవుడు దేవకి కంటే ముందుగా రోహిణిని వివాహం చేసుకుని ఉంటాడు. ఈమెకి బలరాముడు, సుభద్ర జన్మిస్తారు. దేవకి వసుదేవుల 7వ సంతానమైన బలరాముని రోహిణి గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా వీరికి బలరాముడు జన్మిస్తాడు. ఈ విధంగా రోహిణి కూడా కృష్ణుడికి తల్లిలా భావించాడు. సందీపని ముని భార్య అయిన సుముఖీ దేవికి కూడా తల్లి హోదా కల్పించాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు సందీపని ముని దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు. అయితే సుముఖీ దేవి శ్రీకృష్ణుని తన కుమారుడిగా ఉండేలా అడుగుతుంది. కావున శ్రీకృష్ణుడు ఆమెకు కూడా తల్లి హోదా కల్పించాడు. పాలు తాగే వయసులో ఉన్న శ్రీకృష్ణుని హతమార్చేందుకు కంసుడు పూతన అనే రాక్షసిని పంపిస్తాడు. తన రొమ్ములలో కాలకూట విషాన్ని నింపుకొని కృష్ణుని హతమార్చాలని చూస్తుంది. అయితే ఈ విషయాన్ని ముందుగా గ్రహించిన కన్నయ్య పాలతో పాటు ఆమె శరీరంలోని రక్తం మొత్తం తాగేస్తాడు. దీంతో ఆమె చనిపోతుంది. దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో కాలిపోతున్న ఆమె దేహం సుగంధ పరిమళాలను వెదజల్లుతుంది. ఈ ఘటన తర్వాత శ్రీకృష్ణుడు పూతనకు తల్లి హోదా కల్పించాడు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.